అందరు ఎట్లున్నారు? అంత మంచి కదా. ఇలా మీకోసం మస్తు అంటే మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన నిమ్మలంగా అర్ధగంట కూర్చొని చెప్పుకుందాం. చలో పాండ్రి. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వార్డు సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. అవుగాని మన కాడ మిస్ వరల్డ్ పోటీలు నడుతున్నాయి కదా, ఆ అందగత్తలను బాగానే తిప్పిస్తారు. ఇటు అటు అటు ఇటు. అగో నిన్ననో మొన్ననో వాళ్ళకు దావతిస్తే తిండి ఖర్చు లచ్చలు దాటిందట. ఒక్క అందగత్తకు ఒక పూట ప్లేటు తిండి ఖర్చు ₹1,00,000 అంటే వాళ్ళు వీళ్ళు అనుకుంటా అంటే నా చెవులో పడ్డది. కానీ అదే మీకు చెప్తున్నా, రేవంత్ సార్ అయితే అసలు వాళ్ళను మర్యాదల తక్కువ చేస్తలేడోళ్ళ. సరే చేసుకొని మరి మనోళ్ళకు కూడా మర్యాద ఇయ్యాలనా అద్దా? మనోళ్ళ కడుపు కొట్టి అందగత్తల కడుపు నింపితే ఎట్లనోళ్ళ. ఇట్లా ఎందుకు అంటున్నా అంటే, ఈ ప్రపంచ అందగత్తలను అట్లట్లా తిప్పుకుంటా వరంగల్కు తోలుకపోయారు. వాళ్ళ అచ్చుడేందో కానీ వరంగల్ ఊళ్ళో గోసైంది కాదు, వాళ్ళ కడుపు మీద కొట్టుడైంది. నాకైతే పానం కలుక్కుమన్నదాగో మీరు కూడా చూడురి. వీళ్ళ సంబరం సల్లగుండా ఏందోలై కూల్చుడు కాదు, అందగత్తలకు చిన్న చిన్న దుకాణాలు కనబడద్దని వాటినే కూల్చుడేందో అసలు. వీళ్ళ కోసము మనోళ్ళ కొట్టగొట్టుడేంది. వరంగల్ గదే కథ అయింది. అందగత్తల అత్తార్లని రోడ్డు మీద పెట్టుకున్న హోటళ్లను గుడిసెలను కూల్చిపడేసిరు. ఎంత ఘోరం ఇది అసలు. అగజూడురి పాప మీళ్ళకు ఒకరోజు వ్యాపారం చేస్తేనే ఇల్లు వెళ్తుంది. అసంటిది బల్మిటికి కూలగొట్టించింది రేవంత్ సర్కారు. బుల్డోజర్ల తెప్పించి మొత్తమే కూల్చేసిరు. కాళ్ళు మొక్కినా ఇన్లే, ఏడ్చినా దేకలే. అగో పాపం. వరంగల్ అనే కాదు, అటు నాగర్ కర్నూలులో కూడా ఇదే కథ. బుల్డోజర్లు తెప్పించి రోడ్డుకు అటు ఇటున్న దుకాణాలను గుడిసెలను కూల్చిపడేసిరు. అసలు ఈ రేవంత్ సార్కు బుల్డోజర్ల పిచ్చి పట్టుకున్నది ఏందోల్లా. ఇట్లనే అంటారు మరి అక్కడ జనాలు. సార్ ఇది పద్ధతి కాదు. ఒక్కొక్క కుటుంబం 4 కుటుంబాలు బతున్నాయి, దాని మీద ఒక 70 మంది 4 కుటుంబాలు బతున్నాయి. రూపాయలు చూపిస్తున్నారు. ఇక వరంగల్ అందగత్తెల కోసం గరీబోల గూడు ఊల్చినందుకు మన బీఆర్ఎస్ పార్టీ లీడర్లు నిరసనలు చేసింది. వరంగల్లో బీఆర్ఎస్ లీడర్లు ధర్నాకు దిగిరు. అసలు గిదేం దిగ్మల ప్రజాపాలన, గిదేం బుల్డోజర్ల రాజ్యం అని జర గట్టిగానే అరుచుకున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఒక పనికిమాలిన పాలనలాగా, పిచ్చోన్ చేతుల రాయిలాగా అయిపోయింది. ఎవరైనా ప్రభుత్వ స్థలంలో కానీ, రోడ్డు మీద కానీ, ఫుట్పాత్ల మీద కానీ పర్మనెంట్ స్ట్రక్చర్స్ నిర్మాణం చేస్తే ఆ పేద ప్రజలతో మాట్లాడండి, ఆ చిరు వ్యాపారాలతో మాట్లాడండి, వాళ్ళని సముదాయించండి, వాళ్ళ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూపెట్టండి, వ్యాపార సముదాయాలు నిర్మాణం చేయండి, స్టాల్స్ నిర్మాణం చేసి లీజ్కి ఇవ్వండి, లేకపోతే ఇంకేమన్నా ఆలోచన చేయండి. కానీ ఉన్న పలంగా వాళ్ళు కనీసం సామాన్లు సర్దుకునేటువంటి సమయం ఇవ్వకుండా వాళ్ళ వ్యాపారాలను వాళ్ళ స్ట్రక్చర్స్ని కూలగొట్టడం ఇది చాలా దుర్మార్గం. ఇది ప్రజాపాలన అనిపించుకోదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎవరి మెప్పు కోసమో మన ప్రజల్ని ఏడ్పించడం ఏది? ఇదేం ప్రజాపాలన? ప్రభుత్వం అంటే బుల్డోజర్ వేసుకొని పోయి కూలగొట్టుడేనా? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి రాష్ట్రంలో ఎక్కడ చూసినా విధ్వంసమే. కాదుల్లా అందగత్తలు మా అంటే ఎంతకాలం ఉంటారోల్లా? ఈ నెల ఉంటారు కావచ్చు, మళ్ళీ ఎవరి కాళ్ళు బిస్తరు కట్టుకొని ఓడే కదా. వాళ్ళ కోసం ఈ పర్మనెంట్ జనాలను కొన్నేళ్ల సంధి ఈయనే బతుకులు ఎల్లదీస్తున్న వాళ్ళను రోడ్డుకు వరుడేసేయింది. గిదే ఎక్కడి నియ్యతి? పేదోళ్ళ ఒట్టగొట్టదందుకేనా ఓట్లేసి గెలిపించింది? ఓ దిక్కు రైతులేమో వడ్లు రోడ్ల మీద పోసి కడుపు పట్టుకొని ఎవరు కొంటారా అని ఎదురు చూస్తున్నారు. ఇంకో దిక్కేమో మన సర్కారు అందగత్తలకు రాచమర్యాదలతో అంతటి తిప్పుతురు. వాళ్ళ మీద ఉన్న సోయి మన గరీబోళ్ళ మీద, రైతుల మీద లేకపాయే. వాస్తవమేనాగా అదని నేను చెప్పింది. నాకైతే గిట్లనే అనిపిస్తుంది. ఎవరేమనుకున్నా మంచిదే, రేవంత్ సార్ ఎంత కోపానికి వచ్చినా మంచిదే, ఉన్నమాటనైతే గిదే. ఏమంటారు? సరే, ఆపరేషన్ సింధూర్ పంచాయతీ పక్కకు పెట్టురు జరసేపు. అయితే ఆపరేషన్ సింధూర్ అప్పుడు విలేకరుల మీటింగ్లో 2 అక్కలు మిలిటరీ డ్రెస్ వేసుకొని మాట్లాడిరు. యాదుకున్నారు కదా. మర్చిపోయే మనుషులేనా అసలు వాళ్ళు?
ఒకలేమో మిలిటరీ కమాండర్ కల్నల్ సోఫియా ఖురేషి, ఇంకొక అక్క వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. నిజంగా వాళ్ళిద్దరిని చూసినాక అసలు నేను కూడా మిలిటరీలోకి పోతే అయిపో అనిపించిందో నాకైతే. వాళ్ళ గుండె ధైర్యాన్ని ఎంత తారీఫ్ చేసినా తక్కువనేపో. నేనేంది దేశమంతా వాళ్ళను గుండెలలో పెట్టుకున్నారు కాదా, కానీ కొందరున్నారు కంతిరోళ్ళు దిగ్మల్ల పంచాదుల్ని ఇస్తారు. అయితే ఒక పువ్వు గుర్తు మంత్రి సారుల్లా సోఫియా ఖురేషి అక్క మీద దిమాక్ లేని మాటలు మాట్లాడిండు. నాకైతే బీపీ లేచింది. మీరు కూడా సార్ను మీ స్టైల్లో సన్మానం చేయరు గంతే. సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ ఈ ఇద్దరు అక్కలు ఆపరేషన్ సింధూర్ను ముందుండి నడిపిరు, ఉగ్రవాదులను ఖతం చేసిరు. అయితే ఈ సోఫియా ఖురేషి అక్క మీద ఈ పువ్వు గుర్తు లీడరు దిక్మల మాటలు మాట్లాడిండులా. అట్లానే నా అల్లటప్ప లీడర్ కూడా కాదు, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి మంత్రి సారు నామధేయం విజయ్ షా ఏమంటుండంటే మీరే ఇనురు జరా. जिन्होंने हमारी बेटियों के सिंदूर उजाड़े थे वही कटे पिटे लोगों को हमने उन्हीं की बहन भेज करके उनकी ऐसी की तेजी करवाई. एक बार मोदी जी के लिए जोरदार ताली बजाएं. उन्होंने कपड़े उतार उतार के हमारे हिंदुओं को मारा और मोदी जी ने उनकी बहन को उनकी ऐसी की तेजी करने हमारे जहाज से उनके घर. अब मोदी जी कपड़े तो उतार नहीं सकते थे, इसलिए उनके समाज की बहन को भेजा कि तुमने हमारी बहनों को अगर विधवा किया है तो तुम्हारे समाज की बहन आके तुम्हें नंगा करके छोड़ेगी. देश का सम्मान, मान सम्मान और हमारी बहनों का सुहाग का बदला तुम्हारी जाति की समाज की बहनों को पाकिस्तान भेज कर अगर कोई ले सकता है. ఏంది దివాన మాటలు అర్థమైందానోళ్ళ? నేను చెప్తా అర్థం కానోళ్ళకు. మన ఆడపడుచుల బొట్టు చెరిపేసిన ఉగ్రవాదుల కాడికి వాళ్ళ చెల్లెనే పంపి వాళ్ళనే ఖతం చేయించినాం. ఇదంతా మోడీసారి గొప్పతనం. ఉగ్రవాదులను వాళ్ళ చెల్లెతోనే గుణపాఠం చెప్పించినామని అనబట్టిండు. ఏందిది? సోఫియా ఖురేషిని ఉగ్రవాదుల చెల్లె అనుడేందల్లా? ఏమన్నా మెదడు మోకాలల్లా లేకున్నా కమస్క మరికాలన్నా ఉన్నదా మనిషికి? ఇక సప్పట్లు అనుకుంటా సంబరపడుతుండు గొప్ప స్పీచ్ ఇచ్చినా అనుకుంటా. అసలు సోఫియా అక్క గురించి ఈయనకి ఏమెరక? ఆమె తాతల కాలం సంది మిలిటరీలోనే ఉన్నారు, దేశం కోసమే వాళ్ళు కొట్లాడిరు. అసంటిది ఈయన గట్ల అనవచ్చునా? మతం రంగు అట్టించుడేంది? దేశమంతా ఈ సోఫియా అక్కను భరతమాత కన్నా ముద్దు బిడ్డ అని మెచ్చుకున్నారు, ఆమెను ఆదర్శంగా తీసుకున్నారు. కానీ ఈ పువ్వు గుర్తు మంత్రి మెదడు మాత్రం గిట్లా పనిచేసే. ఇక దీని మీద పెద్ద లడాయి అయింది. బీజేపీ పెద్ద సార్లు కూడా ఈయన కూడా ఆగబెట్టిరట. ఇక అటెనక స్వారీ తప్పైపోయింది, చెంపలేసుకుంటున్నా, నేను గట్లన్లే సోఫియాకు సెల్యూట్ చేస్తున్నా అని కాలబేరానికి వస్తుండు. एक तो मिलिट्री की जो घटना, मिलिट्री वालों के भेष में आकर के और उन्होंने जिस तरीके से हमारे भाई बहनों को कपड़े उतार के और धर्म पूछ के और उनकी जिस तरीके से निर्मलता की हत्या की गई, उस दिन से मन विचलित है. और ऐसे दुखी मन से अगर भाषण देते हुए कोई बात अगर निकल गई तो मैं उसके लिए 10 बार माफ़ी मांगने को तैयार हूँ. सोफिया बहन जिसने राष्ट्र धर्म निभाते हुए जाति धर्म से ऊपर जाके हिंदुस्तान का नाम रोशन किया, वो बहन हमारी सगी बहन से ज़्यादा सम्मानित है. मैं उसको सलूट करता हूँ, मिलिट्री को और सोफिया बहन को. हम कभी सपने में नहीं सोच सकते कि उसके दिल में इस तरह से भी कोई बात आए. फिर भी जो चल रहा है, मैंने कहा किसी समाज और धर्म को भी अगर मेरी बातों से चोट पहुंची हो तो मैं 10 बार माफी मांगने को तैयार हूँ. అనుడెందుకు అటెనక గిట్లా గావర వాడేందుకు? ఇంకో దిక్కు ఈ మంత్రి సార్ అన్న మాటలను హైకోర్టు కూడా గరమైంది. ఆ మనిషి మీద ఇప్పటికిప్పుడు కేసు పెట్టాలి, ఎఫ్ఐఆర్ రాయాలని పోలీసులకు ఆర్డర్ కూడా వేసింది. ఓ దిక్కేమో మహిళా శక్తి అని వీళ్ళని దేశమంతా తారీఫ్ చేస్తుంటే, ఇగో ఇసొంటేలేమో గిట్లా లేని పోని ఉద్దర ముచ్చట్లు తీసి దిమాకులు ఖరాబ్ చేయబట్టే. ఏందో ఏమో ఇంకా మంత్రి. ఈ శక్తి చాలా, ఇంకో శక్తి కావాలా? ఈ శక్తి చాలా, ఇంకో శక్తి కావాలా? నశించాలి, దౌర్జన్యం నశించాలి. ఏందంటారా? ప్రభుత్వం మీద ప్రతిపక్ష పోలు గిట్లనే నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తారు కదా, చెయ్యవలసిందే, మెడల్ వంచవలసిందే. కానీ అదేందోనోళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం ఆ పార్టీ ఆ పార్టీ మీద ధర్నాలు, రాస్తారోకోలు చేస్తారు. ప్రతిపక్ష పోళ్లకు అసలు ఛాన్స్ కూడా ఇయ్యరనిపిస్తుంది. మీకంటే ఎక్కువ మా పార్టీ మీద మాకే కోపం ఉన్నది, మా పార్టీ నశించాలి అన్నట్టే చేస్తుంటారు అనిపిస్తుంది నాకు. అగో గాంధీ భవన్ కాడ చూడురి, ఆడ కథ ఎట్లా నడుస్తుందో ఏం కార్కను. అగో గాంధీ భవన్లో మన చెయ్యిపాటి ఆడపడుచుల పరిస్థితి గిట్ల అయిపోయిందిలా. వాళ్ళ పార్టీ ఆఫీసు గల్మకాన్నే ధర్నాలు దిగవలసి వచ్చింది. అయ్యయ్యో అక్కలు, ఓ అక్కలు, ఏమైంది అక్కలు?
అగో షెయ్యిపాటి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా ధర్నాలో కూర్చున్నది కదా, ఆ అక్కకు కూడా పెద్ద కష్టమే వచ్చింది. ఏంటంటే ఇలా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సారు పదవులన్నీ వాళ్ళ సుట్టపోలకే ఇచ్చుకుంటుండట. ఫస్ట్ సంది పార్టీల కష్టపడ్డోళ్ళని దేకుడే లేదట. అందుకే షెయ్యిపాట ఆడోళ్ళు గాంధీ భవన్లకి ఇట్లా కూర్చున్నారు. పనుల పని మహిళా కాంగ్రెస్ పెబ్బ సునీతక్కను కూడా గుంజుకొచ్చి ధర్నాలో కూర్చోబెట్టిరు. అగో పాపం అక్క నెత్తి పట్టుకుంటుంది కదా, ఏం చేయమంటారు, వాళ్ళకు చెప్పలేదాయే, వీళ్ళను సంజాయించేటట్టు లేదాయే. ఇక లాస్ట్కు సునీతక్క కూడా జరంత గరమైందట షెయ్యిపాటి లీడర్ల మీద. ఏ పార్టీల ఆడోళ్ళకి అన్యాలమే అవుతుంది, గిదేం తరికా గిదేం కథ అనుకుంటా బాధపడ్డదట. పార్టీలకు జాయిన్ అయిన వాళ్ళకే ఈ రోజు నామినేటెడ్ పదవులు రాలేదని బాధపడుతున్నారు. మేము 30 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తాం. మా పరిస్థితి ఏంటి? 6 నెలలు కాలేదు, సంవత్సరం కూడా కాలేదు, మాకు పోస్ట్ రాలేదు, మాకు అది రాలేదు, మాకు ఇల్వ లేదని బాధపడుతున్నారు. మేము 30 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేసి మా ఇల్లు సంసారాలు మాకు పార్టీ నుంచి ఒక్క రూపాయి హెల్ప్ లేదు. మాకున్న దాంట్లో మేము 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని పార్టీకి పనిచేస్తే ఈ రోజు మా పరిస్థితి ఏంది? కొత్తలో పదవులు ఇస్తారు, మేమేమో ఇంట్లో చూసుకుంటే చిన్న మాముద్ర పెట్టిన బచ్చాగాళ్ళు మమ్మల్ని. ఇంకా జరసేపు అయితే కుర్చీలు బల్లలు కూడా ఇరిగేటట, కానీ జరంత ఓపికతో ఉన్నారట ఈ అక్కలు. మొత్తానికి కాంగ్రెస్ అంటేనే లడాయిల పార్టీ, అందులో వాళ్ళ దాంట్లో వాళ్ళకే వడది, వాళ్ళకు వాళ్ళే తిట్టుకుంటారు, వాళ్ళ మీద వాళ్ళే ధర్నాలు చేసుకుంటారని ఈ అక్కలు మళ్ళీసారి రుజువు చేసిరు పోర్ అంటురోళ్ళా. తమ్ముళ్ళు మీరంతా నా తమ్ముళ్ళు, నేనెంతో చేశాను, ఐటీని కనిపెట్టాను, హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టాను, కంప్యూటర్ను కనిపెట్టాను తమ్ముళ్ళు. పివి సింధుకు బ్యాడ్మింటన్ ఆడమని చెప్పింది నేనే తమ్ముళ్ళు. కలర్ టీవీలను తెప్పించింది నేనే తమ్ముళ్ళు. కలాంను రాష్ట్రపతిని చేసింది నేనే తమ్ముళ్ళు. మోదీని ప్రధానిగా ఉండుమని చెప్పింది నేనే తమ్ముళ్ళు. నా పేరు చంద్రబాబు కాదు తమ్ముళ్ళు, నేనే 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 అని పిలుస్తారు తమ్ముళ్ళు. జై తెలుగుదేశం, జై శ్రమదానం, జై జన్మభూమి, జై కంప్యూటర్ ఆపరేటర్. ఇట్లా మాట్లాడుతుంటే ఓలల్లా మీకు యాదకొచ్చింది, చంద్రాల సార్ బతకొచ్చిండు అయ్యింది అంటే నేను గంత కరెక్ట్గా చెప్పిన ఇట్లా. నేనేదో జోక్ చేసినా కానీ చంద్రాల సారు మళ్ళా నా మీద ఫీల్ కాగల నువ్వు. అసలే రేవంత్ సారు నా మీద బాగా కోపం మీద ఉన్నాడట ధూమ్దా ముచ్చట్లలా సారు గురించి చెప్తుంటే. ఇక నువ్వు కూడా గట్ల చేయక సారు, గురు శిష్యులు ఇద్దరు. సరే చంద్రాల సార్ మంచోడు, గట్లేం చెయ్యడు. మీరైతే ముచ్చట చూడండి తమ్ముళ్ళు. జై బాబు, జై జై బాబు. చూడండి నిజంగా ఈ చంద్రాల సార్ మాటలు అప్పుడప్పుడు వింటుంటే నాకు నవ్వే అత్తదోళ్ళ. దునియాలో ఏం జరిగినా అన్నీ నేను చేయబట్టే అని చెప్పుకుంటాడట కదా. నేనే కొన్ని అనుకోర్రి ఏమనంటే కంప్యూటర్ నువ్వు కనుక్కున్నా, హైదరాబాద్ నువ్వు కట్టినా, అన్నం తిను నువ్వు నేర్పినా అనేదేదో అనేది అప్పట్లా. ఇప్పుడు జనంతా తగ్గిండి అనుకున్నా కానీ మళ్ళీ స్టార్ట్ చేసినాడు కదా. ఆంధ్రలో చెప్తారు నాకు. సరే కానీ ఆంధ్రలో ఏదో మీటింగ్లా సార్ వారి ఉపన్యాసం ఒక్క ముక్కలు ఇనుర్రోళ్ళ. నేను ఎప్పుడు వచ్చిన టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఉంటాను. టెక్నాలజీ మాట్లాడకపోతే నా మీటింగ్ కూడా కంప్లీట్ కాదు. ఎందుకంటే మీలో అవేర్నెస్ రావాలి. దానికి నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. ఈరోజు చాట్ జీపీటీ ఎక్కువ వాడే వాళ్ళు ఎవరున్నారంటే ఇండియన్స్, అందులో ఎక్కువ ఎవరున్నారంటే తెలుగు వాళ్ళు ఉన్నారు. దీనికి గర్వపడుతున్నారని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా. ఏ కూడా అడాప్ట్ చేసుకుంటున్నాం. చూసినావా, ఐటీ చాట్ జీపీటీ మన తెలుగులో చూస్తుంటే సార్కు చాలా గర్వంగా ఉన్నదట. నన్ను అడిగితే అసలు ఈ చాట్ జీపీటీ తయారు చేయమని చెప్పింది నేనే, ఈ ఏఐని కనిపెట్టింది కూడా నేను చేయబట్టని అంటాడు అనుకున్నా. అట్లా అంటే సార్ స్పీచ్కి ఒక అర్థం పరమార్థం పరిపూర్ణమచ్చుగా అవచ్చు, గిట్టనే అంటురోళ్ళ మరి. కానీ చూసినావా సార్కు ఐటీ అని ఎట్లా కొట్టుకుంటుందో. గవన్నీ కాదు, మేము చాట్ జీపీటీలు చూస్తున్నామో ఇంకేమో చూస్తున్నామో అటెన్గా గర్వపడదు. కానీ ముందుగా అయితే ఓట్లప్పుడు చెప్పిన సూపర్ 6 ముచ్చట్లు గవి నెరవేర్చు సారు, అప్పుడు మేమే గర్వపడతామని అంటున్నారు సార్ వారి స్పీచ్ నీ నెరవడ్డోళ్ళు. కొందరు ఎట్లుంటారంటే పానం పోతే మాయే, కాలు తిరుగుతే మాయే, కానీ చేతులున్న ఫోన్ మాత్రం పోవద్దు, ఇంకొకరు కూడా చూడద్దు. ఇగో ఇట్లనే ఉంటారు వాళ్ళ. ఫోన్ అంటే చాలు పానం పోయినట్టే చేస్తారు. ఎవరన్నా వాళ్ళ ఫోన్ను పట్టుకుంటే చాలు డక్కు అనుకుంటా ఇటవట అవుతుంటారు. చలికాలంలో కూడా చల్లటి చెమటలు వస్తుంటాయి. మరి ఆ ఫోన్లో గంతగనం సీక్రెట్లు ఏముంటాయో నాకు తెలియదు. ఎందుకు అట్లా హైబత్ అవుతారో అర్థమే కాదు. అంతెందుకు మా ఇంటి పక్కల పిల్లగాడు మొన్న ఫోన్ ఓడగొట్టుకున్నాడట. ఇక చూడాలే పిల్లగాడు పిచ్చోని లెక్కనే పిస్స చేసిండోళ్ళ.
ఇంకో ఫోన్ కొనిచ్చేదాకా మనసున వట్టనే వట్టలే. అందరికి ఇట్లనే ఉంటారా? పోతే పోని ఫోన్ అన్నట్టు వేస్తారా? మీరు ఎప్పురోళ్ళ. ఇప్పుడు ఈ ఫోన్లో ముచ్చట ఎందుకు తీసిన అంటే, పోడగొట్టుకున్న ఫోన్ దొరికితే ఎట్లా అనిపిస్తుందోళ్ళ? ప్రపంచాన్ని గెలిచినంత సంబరం అనిపిస్తుంది కదా కొందరికి. ఇక ఇంకొందరికేమో అందులో ఏమేం మాయేసిర్రో, మన జాతకాలు ఎవరు కట్టబడ్డాయో అని అనుకుంటారు కావచ్చు. సరే కానీ ఇగో కొందరు ఓడగొట్టుకున్న ఫోన్లు దొరకబట్టుకున్నారు. వాళ్ళ ఆనందం చూద్దాం రారి మరి. మనం ఇప్పుడు నారాయణపేటలో ఉన్న ఎస్పీ ఆఫీస్ కాడు నమ్మల్లా. లోపలికి రారి ఏం కాదు కానీ అగో ఫోన్లు ఉన్నాయి కదా, పోలీసులు ఫోన్లు అమ్ముతుర్రా ఇట్లా అని కారేయడం ఆడారు. అట్లా అనద్దు, ఇవన్నీ దొంగతనమైన ఫోన్లు. మన పోలీసులు కష్టపడి దొరకబట్టిరు. ఫోన్లు ఓడగొట్టిన వాళ్ళని చూస్తారా? అగగగో ఈడ కూర్చున్నారు చూడు, ఈలేగా ఫోన్లు దగ్గర 100 దాకున్నాయట. ఈ దొంగతనమైన ఫోన్లను పోలీసులు దొరకబట్టి ఎవరి వాళ్ళకి అప్పయ్యే కార్యం ఒకటేసుకున్నారు. అగో ఒక్కొక్కరిని పిలుస్తురు చూడు. ఏమా పిల్లగా గట్లెట్లా ఓడగొట్టుకుంటువి? ఇగో ఈ అక్కనైతే పోయిన ఫోన్ దొరికినందుకు ఎంత సంబరపడుతుందో కదా. అక్క మళ్ళీ ఓడగొట్టుకునేవు. అసలే ఫోన్ పేలు గూగుల్ పేలతో గాయ చేస్తారు దొంగలు. ఇక ఇట్లా ఎవరి వాళ్ళకి అప్పయినాక అసలు ఫోన్లను ఎట్లా దాచిపెట్టుకోవాలి, ఓడగొట్టకుంటే ఏం చేయాలి, దొంగ ఫోన్ ఏంది, అసలు ఫోన్ ఏంది, ఇవన్నీ ఎప్పుకొచ్చారు పోలీసాలు. ఈ 91 మొబైల్స్ అనేది టోటల్ వర్త్ 15 lakh వర్త్ ఈరోజు రికవర్ చేయడం జరిగింది. బేసికలీ ఈ మెకానిజం అనేది ఎప్పుడైనా మొబైల్ లాస్ట్ అయిన తర్వాత రిపోర్ట్ చేసినాక దెర్ ఈజ్ అ సెంట్రల్ డేటాబేస్ విచ్ ఇస్ కాల్డ్ CIR పోర్టల్, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. అక్కడే ఈ మొబైల్స్ అన్నీ బ్లాక్ చేయడం జరుగుతుంది. బ్లాక్ అయిన తర్వాత వెన్ ఎవర్ ఇట్ ఈస్ అగైన్ యూజ్డ్, మళ్ళీ కొత్త సిమ్ పెట్టిన తర్వాత ఆటోమేటికలీ ట్రెసిబిలిటీ రిపోర్ట్ అనేది ఈ మొబైల్ వాడుతున్నారు అనేది మనకి పోలీస్కి రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చినాక దానిపైన మనం విల్ స్టార్ట్ యాక్టింగ్ ఆన్ దాట్. అయినా నన్ను అడిగితే వీళ్ళదంటే సగం మంది ఫోన్లు పోయిన నాడే ఇంకోటి కొనే ఉంటారు. ఫోన్ లేకుంటే కాలు చేతులు ఒక జాగలు ఉండే కదా, ఏమంటారు వాళ్ళ? అంతేనా కాదా? ఈ దొంగల కగ్గి వెట్ట వాళ్ళ చేతులు ఇరిగి పోను, వాళ్ళ ఇంట్లో పీను గెల్లా. సారీ వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎందుకు అనాలి కానీ ఇంకో తిట్టు. వాళ్ళ దౌడల దగ్గర వడ, వాళ్ళ పండ్లు ఇరిగి పోను, వాళ్ళ చెవులకి వెళ్ళి రక్తాలు కారా, వీళ్ళ ఈపు ఇమానం గాను, వాళ్ళ కళ్ళల్లో కారం పొయ్యా. ఇక నాకు గివ్వే అత్తున్నాయి వాళ్ళ తిట్లు. ముచ్చట చూసినాక మీరే కడమ తిట్లు ఏమన్నా బాగా ఉంటే తిట్టుర్రి. ఎవరిని అంటారా? దొంగలల్లా వాళ్ళని ఎట్లా తిట్టాలి, ఏమనాలి అసలు నాకు అర్థమే అవుతలేదు. అగో ఖమ్మం దొంగలు చూడురు ఎంతటి కాన్సిడరేషన్ చేసిరో నాకైతే బీపత్తాను. చూడురు మీరే చూడురుల్లా షిమ్మ చీకట్ల ఈ బేకూఫ్ దొంగలు చేసిన కథ. చూసిరా ఎట్లా గోడలు దునుకుతుర్రో, వాళ్ళ చేతులు ఇరిగిపోను. పాపం దేవుని దర్శనానికి పోయొచ్చే వరకల్లా ఈ దొంగలు ఈ ఇంటిని నిలువు దోపిడీ చేసి పడేసిరు. దర్శనం కూడా చేసుకోకుండానే అయింది. వీళ్ళు ఖమ్మమోళ్ళు ఎండాకాలం సెలవులు కదా అని తిరుపతి పోయేవని పెట్టుకున్నారు. తాళం వేసి తిరుపతి పండుగ కూడా ఎక్కిరోలా. కానీ దర్శనం కాకముందే వీళ్ళకి ఫోన్ వచ్చింది, గిట్ల సంగతి మీ ఇంట్లో దొంగలు పడ్డరు అనుడుతోనే. ఇంకా నన్ను చూడకుండా ఇంటికి వచ్చారు. వచ్చేవరకు ఏమున్నది ఒక ఈ కథ అయింది. 36 తులాల బంగారం అట, 30 తులాల వెండట, కొంత నగదు మాయం చేసిరా దొంగలు. మరి వీళ్ళు ఇంట్లో గింతగానే బంగారం ఉన్నదని ఈ దొంగలకి ఎట్లా ఎరగైందో ఏం పాడో. ఇక పోలీసులు వచ్చి చెకింగులు గీకింగులు చేసిరు, CCTVలు కూడా చూసిరు. కానీ ముఖాలు చక్కగా కనబడతలేవట. మరి గోవిందా అనుకుడేనా, లేకుంటే పోయిన సొమ్ము తిరిగి వచ్చేది ఏమైనా ఉన్నదా? ఇట్లనే ఆలోచిస్తారు ఇంట్లో. సినిమాలల్లా హీరోలు అసలు ఏమన్నా సాహసాలు చేతురానోళ్ళ. సాహసాలంటే మన బాలయ్య బాబే పోరి, జేమ్స్ బాండ్ కూడా పనికే రాడనిపిస్తుంది. దునుకుమంటే అట్లా మొగల మీద ఉన్న గాలి మోటార్ మీదకి వెళ్ళి కూడా దునుకుతాడు మన బాలయ్య కాక. ఇక ఉరుకుమంటే రైలు బండి కంటే స్పీడ్గా రన్నింగ్ చేస్తాడు. అట్లుంటుంది మరి మా బాలయ్య బాబు అంటే. అయితే ఇప్పుడు సినిమా ముచ్చట కాదు కానీ బయట జరిగిన ఒరిజినల్ ముచ్చట తగ్గిసమంటిదే. ఒక హీరోయిన్ వల్ల
గాలి మోటార్ మీదకి వెళ్ళి దూనుగానే దునికింది కిందికి. అరే అవంటే నిజంగా దునికింది, సినిమా కాదు. ఓష్ని ఆవుకేం రోగం గట్లని దునికే? దునికినాక ఏమైంది? హీరో వచ్చిగా పడిందా లేకుంటే కాళ్ళెక్కలు ఎరిగినాయా? గిసోంటి అనుమానాలున్నాయా? ఇగో గీ హీరోయినే మెల్లగా విమానం ఎక్కిందా? మరి ఎక్కినామే కూసోవచ్చు కదా ఇక చూడు. వామ దునుకనే దునికింది కదా. అగో తాడైతే కట్టుకునేది, ఇంత తాడు కట్టుకున్నా గంత మీదకి వెళ్ళి కిందికి దునుకుడు అంటే భయమే అవుతుంది కదా. చక్కెర వచ్చినట్టు కాదా? అగర్సే తాడు ఇరుగుతే పరిస్థితి ఏంది? గిట్ల కూడా అనిపిస్తుంది. కానీ హీరోయిన్ గట్లేం భయపడలేదుల్లా, సాహసం చెయ్యనే చేసింది. ఈమె పేరు భాగ్యశ్రీ బోర్సే. ఈ బోర్సే మన రవితేజ సినిమాలో చేసింది. ఇక ఆమెకి విమానం మీదికెళ్ళి దునికి సాహసం చేయాలనిపించిందంట. గిట్లా స్కై డైవింగ్ చేసి మురిసి ముప్పందమైంది. ఏందవా పుసుకునేమన్నా అయితే ఎట్లా అని అంటే ఏముంటుంది? సత్యమాయే, బతికినన్నాళ్ళు ధైర్యంగా బతకాలని చెప్తుందోలా. నిజంగా చాలా మంది హీరోల కంటే ఈ హీరోయినే గ్రేట్ కదా, ఏమంటారు? ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాట్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఇక గివులా గియాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.